కనుక రిలీజ్ చేసి ఉండకపోతే మనం అసలు దాన్ని గురించి మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. అయితే ఆవిడ దాంట్లో కోట్ చేసింది, ఎప్పుడైతే 2 days బ్యాక్ ఎన్సిఎల్టీలో ఈవిడ కౌంటర్ వేసిన తర్వాత దానికి కౌంటర్గానే అనుకోవాలేమో. వారి పత్రిక సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంలో వాటా కోరడం సమంజసమేనా అని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లతో రాసినప్పుడు నాకు అనుకుంటాం దట్ మస్ట్ హ్యావ్ ప్రొవోక్డ్ హర్ టు రిలీజ్ అండ్ అఫీషియల్ అండ్ అఫిడవిట్ రిలీజ్ చేయడానికి అది కారణం అయి ఉండొచ్చు. ఎందుకనంటే ఆవిడ లాస్ట్ లైన్ కూడా అదే అర్థం వచ్చేటట్టు ఉంది. కాబట్టి ఆ కథనాలు కూడా నిన్ననే ఏదైతే మొన్న ఆవిడ కౌంటర్ ఎన్సిఎల్టీలో వేసిన తర్వాత వచ్చినటువంటి సాక్షిలో కథనాన్ని కి కౌంటర్గా ఈరోజు నేను ఏవైతే చెప్తున్నాను ఇవి వాస్తవాలు అని చెప్పేసి మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసం అఫిడవిట్ ఇచ్చారు. కాబట్టి ఆబ్వియస్గా తీసుకోవాల్సి వచ్చింది. రామారావు గారు, సో ఇప్పుడేమంటారు? మరి సాక్షిలోనో లేదా మీ పార్టీ వాళ్ళు చేస్తున్న వాదన కరెక్టా, లేదంటే విజయమ్మ గారు అబద్ధం ఆడుతున్నారా? నమస్కారం సురేష్ గారు. ముందుగా మీకు అట్లాగే కోటేశ్వరరావు గారికి, అజయ్ గారికి అందరికి కూడా నమస్కారం. ఇక్కడ వైఎస్ విజయమ్మ గారి పేరిట లేఖ విడుదలైనటువంటి పరిస్థితి, ఇదంతా కూడా ఒక కొత్త విధానం, ఒక వింత ఆచారం మాదిరిగా ఉంది తప్ప ఒక లేఖ ప్రెస్ కి ఇవ్వడంలో, ఏదైతే ప్రెస్ నోట్ ఇచ్చే దాంట్లో అఫిడవిట్ చేసేటువంటి విధానం ఏంటో ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఏదైనా సరే అఫిషియల్ గా కోర్టులకో లేకపోతే అధికారిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంస్థలకు తాము ఇచ్చేటటువంటి ఏదైతే రిటర్న్ స్టేట్మెంట్ మీద అఫిడవిట్ చేసేటటువంటి విధానం మనకు తెలుసు. ఇది ఒక కొత్త విధానము. ఏంటో అసలు ఆ లేఖ ఇంకా కొంత అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ప్రెస్ కి విజయమ్మ గారు లేఖ కాదు, విజయమ్మ గారు ప్రెస్ కి వచ్చి చెప్పొచ్చు ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశం. లేకుంటే ఆ లేఖని పెట్టుకొని నేను మాట్లాడలేకపోతున్నాను, ఈ లేఖ నేను ఇచ్చానని చెప్పి విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే షర్మిల గారి యొక్క అంశం చూస్తే ఆమె యొక్క వ్యవహారం మొట్టమొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదమైనటువంటి అంశంగాను, కొంత తడబాటుకు గురైనటువంటి అంశం కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఆమె ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉండి ఆయన జైలుకు వెళ్ళినప్పుడు పార్టీని పాదయాత్ర ద్వారా ముందుకు నడిపించినటువంటి మాట వాస్తవం. అయితే ఆమె ఎందుకో మధ్యలో డిఫర్ అయిపోయి అసలు ఎవరు ఊహించినటువంటి విధానంతో తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతోటి పార్టీ స్థాపించి, నేను తెలంగాణ కోడలను, నా జీవితం నా బతుకు అంతా కూడా తెలంగాణతో ముడిపడి ఉందని ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తెలంగాణ అంతా కూడా తిరిగింది, ఖర్చు పెట్టుకుంది. మరి అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎందుకు డంప్ అయింది అనేది క్వశ్చన్ మార్కా కాదండి. ఈవిడ పోటీ చేస్తే తెలంగాణలో పోటీ చేయాలి, ఆమె చెప్పినటువంటి విధానం అది. ఆ రాజకీయ విధానం అంతా కూడా తెలంగాణతో ముడిపడి ఉంటుందని చెప్పినటువంటి అంశం మనం చూసాం. ఇక్కడే అనుమానాస్పదమైనటువంటి అంశం ఉంది. ఆమె గత ఎన్నికల్లో ఏదైతే సునీతను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక శక్తులకు లబ్ధి కలిగే విధంగా వ్యవహరించారనేది చిన్నపిల్లని అడిగినా చెప్తారు. ఇటీవల ఆమె ప్రెస్ మీట్ పెట్టి, అంతకుముందు సునీత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఇద్దరిని తప్పించేటటువంటి విధంగా యొక్క సిబిఐ గాని సుప్రీంకోర్టు యొక్క వ్యవహార శైలి ఉందని, ఆ రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను కూడా తప్పుపట్టేటటువంటి దాకా మాట్లాడింది. అయితేనేమి షర్మిల గారు కూడా ఏదైతే నిజంగా ఆమెకున్నటువంటి సమస్యను న్యాయబద్ధంగా లేకపోతే వ్యవహారబద్ధంగా పరిష్కరించుకున్నటువంటి అంశాన్ని ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది అనేటువంటి అంశంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి సురేష్ గారు. ఈమె చేసినటువంటి ఆరోపణలో జగన్ గారి మీద, అవినాష్ గారి మీద చేస్తున్నటువంటిది, జగన్ గారి మీద ఏమో ఆస్తులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఒకవైపు అయితే, అవినాష్ గారి మీద వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాల్లో చాలా విపులంగా చాలా సతీష్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని అంశాలు, ఏదైతే షర్మిల గారికి పంచినటువంటి ఆస్తులు కూడా, ఏదైతే బంజారా హిల్స్ రోడ్ నెంబరు 2లో ఉన్నటువంటి ఇంటిని అయితేనేమి, ఇడుపులపాయలో ఉన్నటువంటి 50 ఎకరాల భూమిని అయితేనేమి, ఏదైతే 15 మెగావాట్ల కెపాసిటీ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ హైడ్రో స్మాల్ ప్రాజెక్ట్ అయితేనేమి, స్వస్తిక్ పవర్ హైడ్రో ప్రాజెక్ట్ లో 22.5% షేర్లని, యువరాజ్ థియేటర్ విజయవాడలో ఉన్నటువంటి థియేటర్ లో 30% షేర్లు ఏదైతే
రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి షేర్ల బదలాయింపు అయితేమి, అట్లాగే పులివెందులో ఉన్నటువంటి 7 ఎకరాల 60 సెంట్ల యొక్క భూమి అయితేనేమి, అట్లాగే విజయలక్ష్మి మినరల్ ట్రేడ్ కంపెనీలో ఉన్నటువంటి 100% వాటాలను, ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 236 కోట్ల రూపాయలను ఆ వైట్ గా ఆమెకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశాలు అయితే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇంకా సరస్వతి పవర్స్ లో కానీ ఇట్లాంటి వాటిలో ఈడీ అట మనం అనుకుంటున్నాం కదా, NCLT లో ఉన్నటువంటి సమస్య చూసాము. అట్లాగే ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీని కనుక ఏదైతే ఆస్తులు బదలాయింపు చేసుకుంటే ఖచ్చితంగా అది ఎగనెస్ట్ లా కాబట్టి, ఎగనెస్ట్ ఏదైతే యాక్ట్ కాబట్టి, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ క్యాన్సిల్ అయినటువంటి ప్రమాదం కూడా కుట్ర జరిగింది అనేటువంటి విషయం ఉంది. దీని వెనక రాజకీయ కుట్రదారులు ఎవరు ఉంటారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. మరి ఇన్ని విషయాలు వెనకున్నటువంటి నడుస్తున్నటువంటి అంశాన్ని మనం కాదని కేవలం విజయమ్మ గారి యొక్క లేఖ, అది కూడా ఆమె విడుదల ఏ విధంగా చేసిందో రాజకీయ కుట్ర అంటే మళ్ళా టీడీపీ చూపిస్తున్నారు మీరు అంతనా? టీడీపీ కాదు సార్, మొత్తం నడుపుతున్నది ఎవరు చరిత్ర తెలుసు కదా, డైరెక్షన్. ఇది ఎపిసోడ్ మొత్తానికి డైరెక్షన్ ఎవరు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసు. సురేష్ గారు మీకు తెలియదు, సీనియర్ జర్నలిస్ట్ గా నేనేమంటున్నానంటే సామాన్య జనానికి తెలుసు సార్, చెప్పండి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సిద్ధార్థ్ లూథ్రా ఈజ్ అడ్వకేట్ టు సిబిఐ, పర్సనల్ అడ్వకేట్ సుప్రీంకోర్టు. మరి ఆయనే ఇక్కడ సునీత గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ గా వ్యవహరిస్తుంది ఆయన సుప్రీంకోర్టు. దస్తగిరి అనేటువంటి వ్యక్తికి బెయిల్ తీసుకొచ్చే దాంట్లో కూడా సిద్ధార్థ లూథ్రా గారి, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ గాని ఆయన యొక్క కేసులు గాని సిద్ధార్థ లూథ్రా గారి. ఎవరైతే మీకు తెలియదు అనుకుంటా, మీకు తెలియదు, మీరు ఈ మధ్య ఫాలో అవుతున్నట్టున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ కూడా దాదాపుగా ఈ సిద్ధార్థ లూథ్రా గారు, ముకుల్ రోహత్కి ఇప్పుడు ఎవరైతే ఈ ప్రభుత్వంలో లేకపోతే ఈ కేసులు వాదిస్తున్నారో అప్పుడు మీ కేసులు, మీకు వైసీపీకి సంబంధించిన కేసు ఫస్ట్ టైం నేను వీళ్ళ పేర్లు విన్నది ఆ కేసుల్లోనే. మీరు మర్చిపోయినట్టు మీ మధ్య ఫాలో అవుతున్నట్టున్నారు ఈ హై ప్రొఫైల్ కేసులు, హై ప్రొఫైల్ లాయర్ల గురించి. సిద్ధార్థ దవే వీళ్ళ పేర్లు ఒకటే. వీళ్ళు ఎవరికైనా వాదిస్తారండి, వాళ్ళకి గనక వాళ్ళ ఫీజుని భరించగలిగే శక్తి ఉంటే, అలాగే కొద్దిగా కేసుల్లో ఏమన్నా మెరిట్స్ ఉంటే ఖచ్చితంగా ముకుల్ రోహత్గీలు కానీ సిద్ధార్థ దవేలు కానీ, నిన్న సిద్ధార్థ దవే ఎవరికి వాదించాడు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరపున వాదించాడు సిద్ధార్థ దవే. మరి ఆయన చిన్న చితక వ్యక్తులేం కాదు. మీరు లాయర్లని పార్టీలుగా అంటగట్టకండి. వాళ్ళు ఒక్కొక్క కేసులో ఆశ్చర్యం కొలిపేదట్టు వైసీపీకి సంబంధించిన కేసులు వాదించిన సందర్భాలు నేను చూశాను. సైమల్టేనియస్ గా టీడీపీకి సంబంధించిన కేసు ఉంటుంది. అక్కడ వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు. వాదించడమే కాదు సార్, ఇక్కడ ఒక అంశం సార్. దస్తగిరి అనేటువంటి వ్యక్తికి ఆయన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ సిద్ధార్థ లూథ్రా అడ్వకేట్ వాటి జోలికి వెళ్ళొద్దు. వెనకుండి ఎవరు నడిపిస్తున్నారని మీరు వేసినటువంటి ప్రశ్నకు ఇటువంటి రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయని చెప్తున్నా. ఇక్కడ ఇంకొక అంశం సార్, ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఎవరైనా సరే కుటుంబ వ్యవహారాలు ఏదైనా సరే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు లేకుంటే బంధువర్గం తోటి కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటారు. కానీ ఇట్లా రాజకీయ కోణంలో ప్రతిసారి కూడా ఎన్నికలప్పుడు మాట్లాడే విధానం ఇప్పుడైతే విజయమ్మ గారు కూడా ఈ రాజకీయ కుట్ర కోణంలో ఆవిడ కూడా చిక్కుపోయారా, ట్రాప్ అయిపోయారా? అందువల్లనే మీకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఇప్పుడు ఆమె మాట్లాడే అబద్ధాలా నిజాలా ఒక మాటలో చెప్పండి. నేను ఒక విషయం చెప్తున్నాను సార్, విజయమ్మ గారు అనేక ఒత్తిడులకు గురవుతున్నటువంటి అంశం మనకి పలు సందర్భాల్లో మనకి అర్థమైంది. అసలు ఈ లేఖకు సంబంధించి విజయమ్మ గారు ఎక్కడైనా డైరెక్ట్ గా మాట్లాడింది నేనైతే గమనించలేదండి. ఇక్కడ ఆమె లేఖ విడుదల చేశారు, అఫిడవిట్ చేయించేదైతే చేసినటువంటి అంశం చూసాం. ఒక నోటరీ చేయించినటువంటి విధానము ఇది మొట్టమొదటి చూస్తున్నాం. మీడియాకి ఇచ్చేటటువంటి లెటర్ల మీద ఏదైతే నోటరీ చేయించేటువంటి విధానము నేనైతే ఇంతకుముందు ఎప్పుడు కూడా గమనించలేదు. ఇది ఒక కొత్త విధానం ఎందుకు తీసుకొచ్చారో, దీని వెనక ఎవరి డైరెక్షన్ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయలక్ష్మి గారు చెప్పినటువంటి అంశంలో కూర్చొని మాట్లాడొచ్చు. ఆమె ఇటు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అనే కార్యక్రమాలు పాల్గొంటున్నారు, అట్లాగే షర్మిల గారితో కలిసి కూడా పాల్గొంటున్నటువంటి సందర్భాలు మనకు అనేకం రుజువులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆమె ముందు వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. ఏదేమైనా సరే ఈ లేఖ అంశం కానీ విజయం గారి మీద ఎటువంటి ఒత్తిడి ఉందా ఏంటి అనేది మనకు తెలియాలి. అట్లాగే ఈ అంశంలో కుటుంబ సమస్య కాబట్టి సున్నితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరిస్తున్నారనేది అర్థమవుతుంది. ఆయన యొక్క వాయిస్ కూడా, ఆయన యొక్క విధానం కూడా ఏంటనేది తెలియపరిచేటటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు కానీ మనకి వాస్తవాలు కానీ లేకుంటే క్లారిటీ కానీ వచ్చే అవకాశం ఉంది. రైట్ ఓకే.